హలో అండి, అందరికి నమస్తే. బాగున్నారా? సో హెయిర్ స్టైల్ చూసి షాక్ అవుతున్నారు అనమాట. అవునండి. సో నేను హెయిర్ స్టైల్ గురించి ఇప్పుడు తర్వాత మాట్లాడతాను అనమాట. నేను దానికి ముందు ఒక ముఖ్యమైన విషయాలు 3 చెప్పాలన్నమాట. సో ఆ 3 చెప్పిన తర్వాత మళ్ళీ హెయిర్ స్టైల్ గురించి మాట్లాడతాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మా పాప గురించి లాస్ట్ వీక్ నేను వీడియో చేసి అయితే పెట్టడం జరిగింది. ఆ పాపకి ఏం జరిగిందని చాలామంది అడుగుతూ ఉంటే సో చెప్పాల్సి వచ్చింది. సో నేను మీ అందరి కోసం కేవలం నా సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసమే, వాళ్ళకి తెలియచేయడానికి కోసమే నేను ఆ వీడియో చేయడం అయితే జరిగింది. ఎవరెవరైతే నా పాప మళ్ళీ నా దగ్గరికి రావాలి అని ఎవరెవరైతే కామెంట్ పెట్టారో మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చేదారి తెలియనంతగా. ఓకేనా? సో దీన్ని కొంతమంది ఎలా ట్రీట్ చేస్తున్నారంటే, సో పాపని ముందుకు పెట్టి ఇతను ఇదవ్వాలి అంటే చాలామంది జాలి చూపించాలి, దయ చూపించాలి అన్న విధంగా కొంతమంది అయితే మంచిగా యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి అని ఇంకొంతమంది. సమ్ పీపుల్స్ ఇలా అన్నారనమాట, కామెంట్స్ కింద పెట్టారనమాట. అంటే నేను పాప వీడియో చేశాను కదా, చేసిన తర్వాత పాప వీడియో చేసిన తర్వాత నేను మా వైఫ్ కొన్ని రీల్స్ చేస్తూ వచ్చాం అనమాట. ఆ రీల్స్ చేస్తూ వచ్చినప్పుడు కింద కామెంట్స్ పెట్టారనమాట. ఏందన్నా మొన్నే కదన్నా పాప వీడియో చేసి ఇంత బాధపడ్డావు, ఇప్పుడు ఏంటన్నా నువ్వు ఇంత జాలీగా డ్యాన్స్ చేస్తున్నారు, వదిన మీరు ఇద్దరు మీకు బాధ అంతా పోయింది, అప్పుడే బాధ పోయిందా లేదా అదంతా యాక్టింగేనా అన్న టైప్లో సమ్ ఆఫ్ ది పీపుల్స్ పెట్టారనమాట. సో నాకు అనిపించింది, అరే అంటే అంత బాధలో ఉండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బాధ అనేది ఇక్కడ గుండెలో ముద్ర అయిపోయి ఉంటుంది. ఒక పర్సన్ మన లైఫ్లో లేరు అన్నప్పుడు ఇక్కడ ముద్ర అట్లే ఉంటుంది, తెలుసా? అర్థమైందా? సో ఇక్కడ పైకి ఎంత చిరునవ్వుతో ఉన్నా, ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉన్నా ఇక్కడ ఎవరికి కనపడదు, ఇది మాత్రమే కనిపిస్తుంది జనాలకి. లోపల అది పెయిన్గా ఉందా, లేదో హ్యాపీగా ఉందా, లేదో బ్లాక్గా ఉందా, రెడ్గా ఉందా అనేది ఎవరికి కనపడదు. నా ఫేస్ మీద ఉన్నది మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? మేము స్క్రీన్ మీద యాక్టింగ్ చేయగలుగుతాం, రియల్గా యాక్టింగ్ చేయలేం. అర్థమవుతుందా? సో అది గుర్తుపెట్టుకొని కామెంట్స్ పెట్టే బదులు కామెంట్స్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి, మా పొజిషన్లో ఉంటే మీరు ఎలా ఉంటారనేసి. అర్థమవుతుందా? అర్థం చేసుకుంటానని కోరుకుంటున్నాను. అర్థం చేసుకోండి, అలా పెట్టకండి. బాధ పెట్టిన వాళ్ళు ఇంకా బాధ పెట్టకండి, అలాగే వాళ్ళు అలా పెట్టినప్పుడు వేరే వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టారనమాట, వాళ్ళకి రిప్లై ఇచ్చారు, మీకు బుద్ధి ఉందా అసలు? వాళ్ళు ఇప్పుడిప్పుడే మర్చిపోయి ఏదో కొన్ని వీడియోస్ ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ అదే, వాళ్ళ బతుకు అదే, మళ్ళీ మీరు గుర్తు చేస్తారు ఈ విధంగా కామెంట్స్ పెట్టి. మీకు బుద్ధి ఉందా అసలు? మీరు కడుపు అన్నం తింటారని కామెంట్ పెట్టారనమాట. నాకు ఓకే, మనకి ఇలా పెట్టిన వాళ్ళు కూడా ఇలా చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పి చాలా ఆ టైంలో చాలా హ్యాపీ అనిపించింది నాకు. హ్యాపీ అంటే ఓకే, మన బాధను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది లేకపోయినా కొంతమంది ఉన్నారు అన్న ఫీల్ వచ్చింది అనమాట. చూడండి, ఇలా అనుకునే వాళ్ళు మన అనుకున్నా నాకు బాధ లేదు, ఎందుకంటే నా బిడ్డ బాధైనా, ఆనందమైనా, కష్టమైనా, సుఖమైనా మొత్తం నేనే భరించాలి, నేనే భరిస్తున్నాను కూడా. మీరంతా అలా మాట్లాడేసి వెళ్ళేవాళ్ళు. అర్థమైందా? అనుభవించేది నేను, భరించేది నేను. సో ఎవరేమన్నా అనుకుని నేను పట్టించుకోను. నేను ఇన్కేస్ ఒకవేళ నేను అది ఆ విషయాన్ని నేను ఒకవేళ రిప్లేస్ చేసుకోవాలి, లేదా ఇంకోటి మీరు అనుకున్నట్టుగా నాకు మంచి వ్యూస్ రావాలి, లేదా ఛానల్ బాగా ఇది చేయాలని నేను అనుకుంటే కనుక జరిగినప్పుడే చేసేవాడిని నేను. ఎప్పుడు జరిగింది నాకు ఇన్సిడెంట్? 1.5 year బిఫోర్ జరిగింది. అర్థమైందా? ఆ టైంలో నేను చేయకూడదా? అది ఆలోచించారు ఎవరన్నా? ఒకసారి ఆలోచించండి, నా ప్లేస్లో ఉండి ఆలోచించండి. అర్థమైందా? ఓకే, ఎవరెవరైతే నా పాప మళ్ళీ నా దగ్గరికి రావాలి అని ఎవరెవరైతే కామెంట్ పెట్టారో మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. మీ నోటి వాక్యం ఫలించి
మళ్ళీ నా బిడ్డ నా ముందుకు రావాలి. ఖచ్చితంగా నేను మళ్ళీ నా బిడ్డ నా దగ్గరికి వచ్చిందని నేను మళ్ళీ వీడియో చేసి మీ అందరికి నేను చూపించాలి. ఆ ఒక్క రోజు కోసం నేను కోరుకుంటున్నా, మీరు కూడా కోరుకుంటారని అనుకుంటున్నాను. సో శిరస్సు వంచి మళ్ళీ చెప్తున్నాను, శిరస్సు వంచి పదవి వందనం చేస్తున్నా. ఎవరెవరైతే అన్నా నువ్వు బాధపడద్దు, మళ్ళీ నీ బిడ్డ నీ దగ్గరికి నీ ఇంటికి వస్తుంది అని ఎవరైతే నన్ను ఆశీర్వదించారో వాళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి పదవి వందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.